నాయకులు మార్చొద్దు. ఈ నాయకులు ఊరికినే వాడి మీద ఈడి మీద జిల్లా పరిషత్ గొడవ పెట్టబోదు. అది ఓపెన్ చేయండి, తెలుస్తుంది. ఆ సిట్ ఓపెన్ చేయండి. అది కూడా ఎప్పుడు 2014 నుంచి కాదు, 24 నుంచి ఉన్నాయి అందులో. అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు, అధికారం కాదు కదా, మాదే కదా, నేనే కదా అందులో మంత్రిని, అన్నంతే కదా, అందరూ వస్తారు కదా. ఒకవేళ తప్పులు జరిగితే, దోపిడీ జరిగితే, దొంగతనం జరిగితే ఎందుకలాగా ముద్దాలు తడుముకుంటారు మీరు? ఏదో ఏ పత్రిక ఇది నాకు తెలియదు, సారీ. బీబీసీ కాబట్టి చెప్తాను. బీబీసీకి నువ్వు బ్రాడ్ మైండ్తో ఉండాలా. అవును, ఇది కరెక్టే కదా, ఇది చేయాలి కదా, ఇది రావాలి కదా అని ఉండాలా. అది పోయి ఇది నేనెక్కడ తడుకున్నాను? నేను చెప్పాను తడుకున్నా, ఎక్కడైనా తడుకుంటే నేను ఈ మాట చెప్తానా? నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్పుకుంటానా? కాదు, నేను నా ఇన్ఫ్లుయెన్స్ చెప్పుకుంటానా? చెప్పుకున్నాను, చెప్పండి. అవును, నెక్స్ట్ ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంక అప్పుడైపోద్ది. ఏమనంటే అక్కడ చేసిన దాడులు దేని మీద చేసాము? ప్రభుత్వం మీద చేసాం. ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. 43 రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి, బహిరంగంగా మటలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం. ఇప్పుడు నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే, నేను ఏ ప్రభుత్వాన్ని అడగలేదే. ఈ నాయకులకు చెప్తున్నాను, దయచేసి అడగండి నాయకులు మీరు. సరే, అవన్నీ అయిపోతే దానికి వస్తాను. నేను ముందు చెప్పాను, నువ్వు రాలేదు. 2 విషయాలు నేను మాట్లాడతాను, అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ విషయాలు అయిపోయావా? ఈ విషయాల గురించి ఎవరు మనకి బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా? బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను. ఏది? అదే అండి, అది కాదండి. వేగ్గా మాట్లాడి వినండి. వేగ్గండి, అది అసెంబ్లీలో చెప్పింది. 80,000 ఎకరాలు అయింది, 8,000 ఎకరాలు అయింది, 10,000 ఎకరాలు అయింది అంటే కాదు. ఆ సిట్లో పేరు రూములు ఉంటాయి కదా. 8,000 ఎకరాలు అయింది సత్యబాబా, 8,000 ఎకరాలు వచ్చి, లేకపోతే అప్పుడున్న గండ శ్రీనివాస, లేకపోతే ఇప్పుడున్న అమర్నాథ, లేకపోతే అప్పుడున్న అయ్యన పాత్ర గారా, లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా. ఎందుకు కాబరా? లేదా ఎమ్మెల్యేలు ఉన్నా అప్పుడున్న ఎమ్మెల్యేలా, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా, అప్పుడున్న ఎంపీలా, అవన్నీ వస్తాయి కదా. ఎవరితోని? ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? నేను నన్ను మాట్లాడమంటావు, మరి మీరెందుకు ఆడుకోనుకున్నారా? మీరే కదా మాకందరికి మధ్యవర్తులు. ఏం పని చేస్తుందా లేదా? దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను ఇద్దరు అవుతాను తప్పైతే. మీరే కదా మధ్యవర్తులు మాకు. ఏది